మనలో చాలామంది ఏమనుకుంటారంటే అవతలి పార్ట్నర్కు మనం ఏమీ చెప్పకపోయినా సరే ఆటోమేటిక్గా మనల్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటాం. రీసెంట్గా నేను ఒక బుక్ చదువుతున్నాను, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. అందులో ఏముందంటే వి థింక్ ఫీల్ అండ్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్లీ అని. రిలేషన్షిప్స్లో కామన్గా ఉన్న అలవాటు ఏంటంటే సైలెంట్ వెయిటింగ్, అంటే పార్ట్నర్తో మాట్లాడకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళే రిలీజ్ అవుతారు, వాళ్ళే మారతారు అని. మొదట్లో ఇది సహనం అనుకుంటాం, కానీ అది నెమ్మదిగా సైలెన్స్గా మారుతుంది. ఆ నిశ్శబ్దమే ఎమోషనల్ డిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. అవతలి వాళ్ళ అవగాహన మీద మన ఆనందం ఆధారపడినప్పుడే మన ఎదుగుదల ఆగినట్లే. ఒక సింపుల్ నిజం గుర్తుపెట్టుకోండి, అన్స్పోకెన్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ బికమ్స్ ఎమోషనల్ డిస్టెన్స్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ వీడియోస్.